మన దేశం భక్తి సంప్రదాయాల మహిమాన్విత క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్షేత్రం ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. ఇది చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్ర లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న ఎన్నో విశేషాలు, రహస్యాలలో ఒకటి యమశిల గురించి వినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం జగన్నాథుడు తనను దర్శించుకునే భక్తుల పాపాలు తొలగించడంతో అందరూ నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్లడం మొదలుపెట్టారు. నరకానికి ఎవరూ రాకపోవడంతో యమధర్మరాజు జగన్నాథుడి దగ్గరికి వెళ్లి, మీరు ప్రజల పాపాలు తొలగించడం వల్ల నరకానికి ఎవరూ రావడం లేదని విన్నవించారట. యమధర్మరాజు మాట విన్న జగన్నాథుడు, ఆలయ ప్రధాన ద్వారం ముందున్న 3వ మెట్టు నీదే, దాన్ని యమశిల అని పిలుస్తారని చెప్పారట. భక్తులు నన్ను దర్శించుకుని వెనుదిరిగే సమయంలో ఎవరైనా దానిమీద కాలు పెడితే అతడి పుణ్యాలు అన్నీ పోయి యమలోకం వస్తాడని పూరీ జగన్నాథుడు చెప్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. పూరీ జగన్నాథుడి ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే సమయంలో మొత్తం 22 మెట్లు ఉంటాయి. కింద ఉన్న 3వ మెట్టును యమశిలగా పిలుస్తున్నారు. భక్తులు స్వామివారి దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో ఈ మెట్టు మీద అడుగు పెట్టకూడదని ఆలయ పండితులు చెప్తారు. అంతేకాదు, ఈ మెట్టును భక్తులు ఈజీగా గుర్తుపట్టేలా నలుపు వర్ణంలో తయారు చేశారు. ఇతర మెట్లతో పోల్చితే ఈ మెట్టు భిన్నంగా ఉంటుంది. అందుకే స్వామివారి దర్శనం తర్వాత ఈ 3వ మెట్టుపై కాలు పడకుండా బయటకు వెళ్లాలి. పొరపాటున ఈ యమశిల మీద కాలు పెడితే యమలోకానికి పోవడం